నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. వస్తాయి అండి. సార్, ఇది పేర్ని నాని గారి ఇష్యూ. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సంబంధించింది ఏదైతే మచిలీపట్నంలో సంబంధించి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కొన్ని ఆ, మంచి చెడులు అవన్నీ చూసుకుంటారు. అక్కడ నైట్ ఉండి అక్కడ ఉండి నెక్స్ట్ డే ఎలా ప్లాన్ చేయాలి మొత్తం ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపు అది అక్రమ కట్టడం అని చెప్పేసి మున్సిపల్ వాళ్ళు జేసీబీలతో రావడం అది సరికాదని పేర్ని నాని గారు మొత్తం గొడవకు తిరగడం జరిగింది. పోలీసులతో ఎలా మాట్లాడారు కూడా మీరు కూడా చూశారు. సో గవర్నమెంట్ విమర్శించడం కానీ ఇంకోటి కానీ పేర్ని నాని గారు చేయడం జరిగింది నిన్న నైట్. సో ఆ వీడియోస్ ఉమ్. కానీ ఆ విజువల్స్ కానీ పేర్ని నాని గారు ప్రవర్తించిన తీరు మీకేమనిపించింది? వేదనాని గారు ఎలా ప్రవర్తించారంటే, అంటే ముందు నుంచి కూడా చాలా కొడాలి నాని గారి తర్వాత అత్యంత ఆవేశంగా ప్రవర్తించింది పేరు నాని గారు. గత 5 ఏళ్ళు మీరు ఒకసారి పాత చరిత్రతో తిరిగి చూస్తే, ఎప్పుడైతే ఈ ఫుడ్ కార్పొరేషన్ సంబంధించిన బియ్యం బస్తాలు టన్నులు ప్రభుత్వానికి కట్టాల్సింది ఆయన శ్రీమతి గారి పేరు ఏదైతే ఇన్వాల్వ్ అయ్యిందో, అప్పుడు కాస్త మనిషి సైలెంట్ అయ్యాడు. ఎందుకు ఓకే. సైలెంట్ అయ్యాడు? మరి ఇదే ఆవేశం అప్పుడు ఆ రోజు కేసు అయినప్పుడు కూడా చూపించచ్చు కదా. దానికి ఎలా చెప్తున్నారు? అవునా, అది ప్రభుత్వం మేము వాడుకున్నామా, చెప్పండి మేము కట్టేస్తాం. అదేంటది? అంటే ప్రభుత్వ హయాంలో చాలా మంది ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకొని దొరికిపోతారు. అవును. దొరికినప్పుడు ఏమంటారు? మేము ఎంత తీసుకున్నాం చెప్పండి, మేము తిరిగి కట్టేస్తామంటే ఆ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఒప్పుకుంటారా? సో వీళ్ళు కూడా అవన్నీ చేసేసి ఇప్పుడైతే ఆవిడ పేరుని, వాళ్ళు మిస్ శ్రీమతి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారో, ఇప్పుడు చెప్పండి ఎంతో కట్టేస్తాం అన్న మనిషి ఈ రోజు ఏదైతే మచిలీపట్నంలో పార్టీ ఆఫీస్, నాట్ ఓన్లీ మచిలీపట్నం, ఉమ్. ఎలక్షన్స్ ముందు కూడా సుమారుగా 175 నియోజకవర్గాలకు గాను 140 నియోజకవర్గాల వరకు కూడా పార్టీ ఆఫీసులు నిర్మించడం జరిగింది. అది కూడా ఎక్కడ? ప్రభుత్వ స్థలాల్లో. అంటే ఓకే. వాళ్ళు ఒక మాయను బతికారు కదండి. జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ముఖ్యమంత్రి. ఆ 30 ఏళ్ళ తర్వాత మేబీ ఆయన అల్లుడు లేకపోతే ఇంకెవరో వచ్చి ఏలుతారు. ఇంక వాళ్ళదే రాజ్యము, మనల్ని అడిగేవాడు లేడు, ఈ రాష్ట్రం మనది, అవసరమైతే రాష్ట్రాన్ని తాకడి పెట్టద్దాం, ఏలుకుందాం, మరీ దొరికిపోతే ఎక్కడికో ఏదో దీవికి, అదెవరో స్వామి ఒక దీవి కొనుక్కొని వెళ్ళిపోయాడు కదా, సపరేట్ దేశం చేసుకుని అలా పారిపోదాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడ ఎప్పుడైతే ఆటలు చెల్లలేదో ఒక్కసారిగా షాక్, వాళ్ళు ఇంకా తేరుకోవట్లేదు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు అనే ఫీల్ లో ఉన్నారు ఇప్పటికీ. అది పాపం దురదృష్టం, మనం ఏం చేయలేం. వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇప్పించారు నాకు తెలిసినంత వరకు. ఓకే. ఎందుకంటే ఇవాళ ఆవిర్భావ సభలో కూడా ఆయన ఏం చెప్తున్నారు? నెక్స్ట్ 4 ఏళ్లలో మళ్ళీ మనదే ప్రభుత్వం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అవును. మరి అందుకు ఈయన కూడా అదే పంథాలో ఉన్న కార్యకర్తలు కాపాడుకోవాలి కాబట్టి, మా ఇది ప్రభుత్వ స్థలంలో కట్టినా కూడా మాకు నోటీస్ ఇవ్వలేదు. ఇదే విషయంలో ఉత్తరాంధ్రలో ఒక 2-3 నియోజకవర్గాల్లో జరిగేది. వాళ్ళు పేపర్ అంటించి వెళ్ళి 15 రోజుల తర్వాత మళ్ళీ దాని మీద ఇంకో పేపర్ అంటించి చేసిన వాళ్ళు చలనం లేకపోయేసరికి ఫస్ట్ వచ్చి ఫ్రంట్ ఉన్న స్టెప్స్ కొట్టారు. కొట్టిన తర్వాత ఇష్యూ చేశారు. మరి నిజంగా వాళ్ళు జెన్యున్ గా కట్టుంటే కోర్టుకి వెళ్ళొచ్చు కదా. కోర్టు కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఓకే. మచిలీపట్నంలో ఏదైతే కట్టారో అది నిజంగా అక్రమ కట్టడం అని చెప్తే కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఓకే. వెళ్ళట్లేదు? సో ఈ విషయాలన్నీ కూడా ఎలా చెప్పాలంటే, ఆ మ్, వీళ్ళు ప్రతిదీ కూడా వితండవాదంగా వాదించడం. బాబు మాకు తిరుగులేదు, మా అన్నయ్య గవర్నమెంట్ నెక్స్ట్ 4 ఏళ్ళు వచ్చేస్తాం, ఈ అధికారులను కూడా ఉపేక్షించాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. గుడివాడలో కూడా కొడాలి నాని గారు ఒక వ్యక్తి యొక్క థియేటర్, పాడుబడిన థియేటర్, దాన్ని ఆక్యుపై చేసి దాంట్లో పార్టీ ఆఫీస్ గా మెయింటైన్ చేశారు. అవును. ఎప్పుడైతే కోటి ప్రభుత్వం కౌంటింగ్ అయ్యిందో, కౌంటింగ్ రోజు ఈవినింగే థియేటర్ వానర్ వచ్చి అక్కడ పార్టీ జెండాలన్నీ పీకేసి దాన్ని స్వాధీనపరుచుకున్నారు. అవును. దీన్ని ఎలా చెప్తారు? సో అది పక్కనే, అదే మచిలీపట్నం పక్కనే ఉన్న గుడివాడలో జరిగిన ఇన్సిడెంట్. అవును. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో మాదే ప్రభుత్వం అని కట్టుకున్నారో, పైగా దానికి డబ్బులు, మీరు ఆ బిల్డింగ్ చూస్తే మీకు అర్థం అవుతాయి. ఉమ్. వాళ్ళు ప్రభుత్వ స్థలాల్లో కట్టారు,
అవునా మేము కట్టాము. దానికి సంబంధించి పట్టా చూపించాలి, ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించుకోవాలి, లేదా నిజంగా వాళ్ళు సొంతంగా కొని కట్టుంటే కనుక వాళ్ళు కోర్టుకి వెళ్ళచ్చు. అవేం మాట్లాడట్లేదుగా. ఎంతసేపు ప్రభుత్వం అరాచకం చేస్తుంది, ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుగా చేస్తోంది అని ఇదే మాట్లాడుతున్నారు తప్పితే అసలు అంటే అంటే వాళ్ళు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ విధంగా చేసి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్పి సానుభూతి గెయిన్ చేసి వార్తల్లో నిలబడాలి, వార్తల్లో ఆ పేరు నాని గారు కనిపించారు. ఉమ్. మరి అంతే కదా, అలా సార్, కనిపిస్తే కేవలం ఏమవుతుంది? వార్తల్లో నిలబడడానికి మొత్తం చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ మీద బురద జల్లాలని, ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ మీద ఏదో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ రావాలని ఆయన కోరుకుంటూ ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటారా? నెగిటివ్ ఇంప్రెషన్ రావడానికి వీళ్ళేం చేయలేదు, ప్రయత్నిస్తాను కానీ అది అవ్వట్లేదు. ఓకే. వీళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వచ్చి ఆ, కనీసం సంవత్సరం కూడా అవ్వలేదు కాబట్టి నెగిటివ్ ఇంప్రెషన్ చేయడానికి ఏది అవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ పథకాలు ఏదైతే ఇవ్వట్లేదని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తుంటే మీరు సోషల్ మీడియాలో పథకాల గురించి ఎప్పటికప్పుడు సర్వే వస్తుంది. చాలా సందర్భాలు అర్థం చేశారు. ఉమ్. పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటే ఎక్కువ మంది వద్దని చెప్తున్నారు. వీళ్ళకి ఏదైతే వైసీపీ వాళ్ళకి 40% ఓటింగ్ వచ్చింది అంటున్నారో మిగతా 60% పథకాలు వద్దనుకునే కదా వేసిన వాళ్ళే కదా. అవును. దాని అర్థం 60% వాళ్ళు గెలిచారంటే 40% వీళ్ళకి వచ్చిన 40% అనే వాళ్ళకి కావాలి, 60% అనే వాళ్ళకి పథకాలు వద్దు. సో పథకాల మీద కానీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం కానీ ప్రభుత్వాన్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేసినా సఫలీకృతం అవ్వలేకపోతున్నారు. ఎందుకు? మాక్సిమం పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి ఒకరిద్దరు వ్యక్తులు తప్ప ఆ, మిగతా ఎవరు మాట్లాడలేదు. ఉమ్. ఇంకెవరు మాట్లాడలేదు చెప్పండి. అప్పుడప్పుడు రోజా గారు, అవును. కొడాలి నాని మొన్న వంశీ అరెస్ట్ అయిన తర్వాత కనిపించారు కానీ కొడాలి నాని కూడా ఎక్కడ కనబడట్లేదు. ఇప్పుడు మా ఉద్యోగం పోయింది, మేము ఎక్కడ మాట్లాడాలి, ఏం చేయాలి అన్న అనేసి సైడ్ అయిపోయాడే తప్ప ఆయన అవును. మాట్లాడలేదుగా. అవును. మరి కాబట్టి వార్తలో నిలబడాలి. వైసీపీ అనేది ఒక పార్టీ ఉంది, ఓకే. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు అని చెప్పే ప్రయత్నమే తప్ప బురద జల్లినా కూడా ఏం వర్కౌట్ అవ్వదు. ప్రతిదీ క్లారిటీ ఇస్తున్నారు. మండలిలో గాని అసెంబ్లీలో గాని మంత్రులు ఎలా మాట్లాడుతున్నారు, బరితెగి అవును. మాట్లాడట్లేదుగా, లేదు. వివరణ ఇస్తున్నారుగా, ప్రతిదీ పేపర్ కటింగ్ చూపిస్తూ. అవును. మరి వాళ్ళు వాళ్ళ బూతులు అని మాట్లాడలేదుగా. ఇప్పుడు లేదు. పర్మిషన్ లేకుండా కట్టిన దానికి ఎవడైనా కూల్చేస్తాడు. ఆ? ఆబ్వియస్లీ. అవును. ఇదే చంద్రబాబు, చంద్రబాబు గారు జైల్లో ఉంటే జైల్లో అన్నాక దోమలు కొట్టవా, అబ్బా వరస వచ్చి కొడతారా అని ఎటకారంగా అవహేళన చేస్తూ మాట్లాడిన వీళ్ళు ఈ రోజు మరి ప్రభుత్వ స్థలంలో బిల్డింగ్ కట్టి కోల్చరా? ఆ మాత్రం తెలియదా? ప్రోటోకాల్ అవును. ప్రకారం ఇది ఒక మాజీ మంత్రి, ఏ న్యాయం ఏ అన్యాయం తెలియదా? ఇది తెలుసు. చెప్తున్నాను కదా, అల్టిమేట్ గా వార్తల్లో వాళ్ళ పేరు మర్చిపోకుండా ఉండడం కోసం ఓకే. మాత్రమే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.